నకిలీ నెయ్యి వివాదంలో కీలక పరిణామం. నకిలీ నెయ్యిని సరఫరా చేసినట్లు తేల్చింది సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. పామాయిల్కు రసాయనాలు కలిపి ఆవు నెయ్యి మాదిరిగా కనిపించేలా, సువాసన వచ్చేలా చేసి టీటీడీకి సరఫరా చేశారని కోర్టుకు చెప్పుకొచ్చింది సిబిఐ. ఆ నివేదికను మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎక్స్క్లూజివ్గా టీటీడీతో పాటు ఏపీలోని ప్రముఖ ఆలయాలైన కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, విజయవాడ, ద్వారకా, తిరుమల, పెనుగంచిప్రోలు, తిరుపతమ్మ ఆలయాలకు నకిలీ నెయ్యి సరఫరా అయినట్టుగా సిబిఐ తన రిపోర్టులో చెప్పుకొచ్చిన సందర్భం. 250 కోట్ల నకిలీ నెయ్యి సరఫరా చేసినట్లు గుర్తించింది. 5 ఏళ్ల పాటు కొనసాగింది నకిలీ నెయ్యి సరఫరా అంటూ చెప్పుకొచ్చింది. భోలే బాబా డైరీ ఒక్క చుక్క కూడా పాలను సేకరించకుండానే 68 లక్షల కిలోల 68 లక్షల కిలోల నకిలీ నెయ్యిని సరఫరా చేసిందని చెప్పి ఇటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తన రిపోర్టులో చెప్పుకొచ్చింది. 2022లో బ్లాక్ లిస్ట్లో పెట్టినప్పటికీ ఇతర డైరీల ద్వారా సరఫరా చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చిన సందర్భం.